హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీనిధి బ్లాగ్స్ ఫ్రమ్ యూఎస్ఏ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సాటర్డే కదా, ఇంకా గుడికి వెళ్దామని రెడీ అయిపోయినాం. ఏదో సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది, అది ఆగినప్పుడల్లా నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అది కొంచెంసేపు నేను స్టార్ట్ చేయగానే ఆగిపోతుంది, మళ్ళీ తర్వాత ఇంకా స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి ఇప్పుడు కొంచెం ఆఫ్ అయిపోయినట్టుంది. యా, ఏం చేస్తున్నారండి అందరూ? ఇంకా వీకెండ్ స్టార్ట్ అయిపోయింది కదా, ఎవరి ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. మేమైతే ఈరోజు సరే ఇంకా నెల రోజులు అయిన సరే దేవుడి గుడికి వెళ్ళొద్దాము అని రెడీ అయిపోయినాం. గణేష్ టెంపుల్ ఇక్కడ నుంచి మాకు ఒక 40 మినిట్స్ 45 మినిట్స్ ఉంటుంది. అంటే ట్రాఫిక్ని బట్టి ఒక 5-10 మినిట్స్ అటు ఇటు ఉంటుంది అంతే. మామూలుగా హైవే మీద ఎక్కితేనేమో అంటే సరే 40 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు, కానీ బ్యాక్ రోడ్స్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి వ్యూ. అందుకోసమని మేము కావాలని అప్పుడప్పుడు 45 మినిట్స్ అయినా పర్వాలేదు ఇంకా నెమ్మదిగా వెళ్ళిపోదామని బ్యాక్ రోడ్స్ నుంచి వెళ్తూ ఉంటాము. కానీ 12కి అక్కడ కొంచెం రద్దీగా అయిపోతుంది, ఎందుకంటే 12కి అక్కడ 2-3 చర్చిలు ఉన్నాయన్నమాట మేము వెళ్ళే టైంలో. అప్పుడు కనుక ట్రాఫిక్ ఒకేసారి వచ్చేస్తుంది కాబట్టి మనకు కొంచెం టైం తీసుకుంటుంది. ఇంకా పిల్లలైతే అన్నారు, పిల్లలు ఇంకా అక్కడే తింటామన్నారు, ఎందుకంటే అక్కడ దోశ, ఇడ్లీ, ఇంకా ఊతప్పం, తర్వాత ఇవన్నీ ఉంటాయి. మసాలా దోశ, టామరిన్ రైస్, దద్దోజనం, బిస్బెల్లాబాత్, కాఫీ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో మాకైతే నేనైతే తప్పకుండా కాఫీ తాగుతాను. ఇంకా చూడండి, మన వీడియోలోకి చిన్న సీతాకోక చిలుక లాంటి చిన్న పురుగు కూడా వస్తుంది. తర్వాత పిల్లలు అయితే వాళ్ళకి నచ్చిన టామరిన్ రైస్ అయినా లేదంటే దద్దోజనం అవి ఇవి తీసుకుంటారు, వాళ్ళకి నచ్చిన ఏది వాళ్ళ మూడ్ని బట్టి తీసుకుంటారు. ఇంకా వడ, ఇడ్లీ అయితే తొందరగానే ఇచ్చేస్తారు, కానీ దోశ రావడానికి అయితే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే వేడివేడిగా చేసి ఇవ్వాలి కదా. వడ, ఇడ్లీ అయితే మామూలుగా వాళ్ళు ఒక పెద్ద కంటైనర్లు తీసుకొని వస్తూ ఉంటారనమాట, అందుకోసం తొందరగా ఇచ్చేస్తారు అవి. నేను ఎప్పుడు దోశ ఆర్డర్ చేస్తా, నాది వేడిగా వస్తుంది, లేట్గా వస్తుంది, చాలాసేపు తినొచ్చు, ఎందుకంటే పెద్ద దోశ ఉంటుంది కదా మనకు. మనం ఇంట్లో చేసే దోశల కంటే బయట దోశలు ఇంకా బాగుంటాయి. నేను చెప్పాలంటే నేను దోశ బాగా చేస్తా, తర్వాత పులిహోర బాగా చేస్తా, కానీ బయటికి వెళ్ళినా కూడా నాకు అవే తినాలనిపిస్తుంది. ఏంటో ఆ దోశ చిన్నప్పటి నుంచి అంతే. మా తమ్ముడేమో ఇడ్లీ ఫ్యాన్, నేనేమో దోశ ఫ్యాన్ అన్నట్టు. మా తమ్ముడు ఇడ్లీ చెప్పగానే ఒక చిన్న ప్లేట్లో ఒక 2 ఇడ్లీలు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, అదే నేను దోశ చెప్పగానే ఇంత పెద్ద దోశ ఇచ్చేవాళ్ళు అన్నట్టు హోటల్స్లో. మా తమ్ముడు చూసి అబ్బా కేక్ అయితే ఇంత పెద్ద ఇచ్చిండ్రు, కానీ వాడికి తినాలంటేనేమో వాడికి దోశ ఇష్టం ఉండదు, ఇడ్లీ ఇష్టం అనమాట. సో అలా ఉండేది. ఎంత ఫన్నీగా ఉంటుంది కదా చిన్నప్పటి విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే. సో ఇంకా ఇప్పుడైతే ఇంకా రెడీ అయిపోయాం. మా హస్బెండ్ అయితే ఇంకా రెడీ అవుతున్నారు. ఇప్పుడే ఇంకా ఇండియా కాల్స్ అయితే అన్నీ అయిపోయినాయి. మామయ్య వాళ్ళతో, అత్తయ్య వాళ్ళతో అందరితో మాట్లాడినాం. ఇంకా పిల్లలు కూడా రెడీ అవుతున్నారు, వాళ్ళ లాంగ్ ఫ్రాక్స్ అవివో వేసుకున్నారు. ఇంకా వాళ్ళకి నచ్చిన డ్రెస్సెస్ అవి చేసుకుంటారు. అంటే మామూలుగా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, ఈరోజు లాంగ్ ఫ్రాక్ వేసుకుందామా, ఏ కలర్ వేసుకుందాము అని. ఈరోజు అనుకోకుండా మా పెద్ద అమ్మాయి అయితే మెరూన్ కలరే వేసుకుంది, దాదాపు దీనికి కొంచెం సిమిలర్గా ఉంది ఆ కలర్. మా చిన్న అమ్మాయి అయితే ఫ్లోరల్ ప్రింట్లో ఒకటి లెహంగా జాకెట్ వేసుకుంది అనమాట. ఇంకా ఇప్పుడు ఇంకా వెళ్ళాలి, దాదాపు ఆల్రెడీ లేట్ అయిపోయింది, మేము 11 దాటిపోయింది, ఎందుకంటే మేము మార్నింగ్ గరాజ్ అంతా క్లీన్ చేసినాం. ఇప్పుడు హ్యాలోవిన్ అని రోజు ఇంకా చాలాసేపు ఆ రోజు బయట కూర్చున్నాం కదా, అంటే దుమ్ము, గాలి, చాలా చిన్న గడ్డి అలాంటి అంతా ఎండిపోయిన గడ్డి అంతా వచ్చేసింది గరాజ్లోకి. ఏంటంటే మామూలుగా మార్నింగ్ నేను ఊడ్చిన కదా అంతగా వెళ్ళలేదన్నమాట. తర్వాత మళ్ళీ వ్యాక్యూమ్ పెట్టేసి మామూలుగా జిమ్ ఎక్విప్మెంట్ అంతా అక్కడ ఉంటుంది, అదంతా మా ఆయన కొంచెం పక్కన పెట్టేస్తే నేను ఇంకా మొత్తం వ్యాక్యూమ్ చేసేసిన. అలాగే ఇవాళ నేను ఒక మంచి పని చేసిన, ఎందుకంటే నేను ఎప్పుడు కార్ అసలు క్లీన్ చేయను అనమాట. ఈసారి నేను కార్ క్లీనింగ్లో కొంచెం టైం స్పెండ్ చేసిన. దాదాపు ఇది ఫస్ట్ టైం ఏమో నాది, ఎందుకంటే నేను అస్సలు ముట్టుకొని, మా వారే వెళ్ళి ఇంకా అదంతా క్లీన్ చేసుకొని వస్తూ ఉంటారు, లేదంటే బయట కార్ వాష్ కట్టే వెళ్తూ ఉంటాము. ఈసారి అయితే ఇంకా మొత్తం లోపల కూడా మొత్తం క్లీన్ చేద్దాము, ఎందుకంటే పిల్లలు చిప్స్ అని చిన్నవి ఏవో పడేస్తూ ఉంటారు. పిల్లలు ఎంత పెద్దగా అయినా కూడా ఏదో ఒకటి మరి తింటుంటే పడుతూనే ఉంటుంది కదా. వెనకాల కాదు, మా ఆయన కూర్చునే ప్లేస్లో కూడా చిన్న టిష్యూ ముక్కలు అవి ఇవి ఎంత తీసినా కూడా అవన్నీ ఉన్నాయి. అందుకోసమని అవన్నీ తీసేసి ఇంకా మొత్తం వైప్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టేసేసరికి లేట్ అయిపోయింది. ఇంకా తర్వాత ఉండేది కదా ఇంకా గరాజ్ క్లీనింగ్, తర్వాత మళ్ళీ బట్టలు అవన్నీ వేసుకొని, సో ఇప్పుడు రెడీ అయ్యామన్నమాట. ఇంకా మేము కాబట్టి ఇంకా మేమేం తినలేదు, అంటే డైరెక్ట్గా గుడిలోనే తిందామని మేమేం తినలేదు. పిల్లలైతే మామూలుగా ఏదో డోనట్స్ ఏవో తిన్నారు అంతే. అంటే మామూలుగా నేను గుడికి వెళ్తున్నాను కదా, పెరగడం అలాంటివి ఏమైనా తినేసి వెళ్దామా ఇట్లా అని చెప్పిన, ఎందుకంటే ఇక నేను పొద్దున కర్రీ వండలేదు, ఇంకా అక్కడే తినేద్దాంలే అనేసి. అందుకోసం వాళ్ళు డోనట్స్, ఇంకా నిన్న ఒక అమ్మాయి తీసుకొచ్చింది అనమాట, మఫిన్స్ లాగా బాగున్నాయి, మరీ స్వీట్గా లేవు అవి, మరీ
అంటే స్వీట్లెస్ అట్లా ఏం లేవు, లిటిల్ కొంచెం తినగలిగేటట్టు బాగున్నాయన్నమాట. అవి ఏంటంటే మా అమ్మాయి స్కౌట్లో ఉందన్నమాట. మా అమ్మాయి ఏమో తీసుకుంది, అంటే వాళ్ళు స్కౌట్స్ ఉన్న వాళ్ళు కుకీస్ మఫిన్స్ అట్లాంటివన్నీ ఇస్తూ ఉంటారు కదా, అందుకోసమని మా అమ్మాయి తీసుకుంది. లక్కీగా ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఇంకా ఎటు వెళ్ళలేదు, మేము ఇంట్లోనే ఉన్నాము. మామూలుగా ఫ్రైడే ఈవినింగ్స్ ఎటో ఒక దగ్గరికి వెళ్తూ ఉంటాం కదా, కానీ ఇంకా ఆ అమ్మాయి వచ్చి ఇచ్చేసి వెళ్ళింది. ఇంకా అవి తిన్నారు పిల్లలు. ఇప్పుడైతే ఇంక గుడికి వెళ్ళేసి నేను అక్కడ చిన్న వీడియో అయితే నేను షూట్ చేస్తాను వీలైనప్పటి వరకు, ఎందుకంటే చాలామంది ఉంటాయి వీడియో షూట్ చేయలేను. ఒకవేళ నాకు వీలుంటే మాత్రం ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే తీసి పెడతాను. సో ఇదండి, ఇంకా మళ్ళీ కలుద్దాం. మేము దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత నేను పక్కనున్న హాల్లో నేను ఒక చిన్న వీడియో అయితే తీసుకుంటున్నాను. దేవుడి విగ్రహాలు బ్రాస్వి ఉన్నాయి, తర్వాత అక్కడ దీపాంతలు కూడా ఉన్నాయి. చాలా బాగుంటాయి అవి, అంటే దాని మీద ఉన్న వర్క్ కానీ చాలా బాగుంటాయి. దీపాంతలు కూడా పెద్ద పెద్దవి కావాలంటే ఇక్కడ తీసుకుంటారు కొంతమంది. మామూలుగా ఇండియా నుంచి తీసుకురావాలంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా, అంటే కొన్నిసార్లు షిప్పింగ్కి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కదా, అందుకోసమని కావాల్సిన వాళ్ళు అయితే తీసుకుంటారు. ఇప్పుడు 15% అయితే డిస్కౌంట్ ఉంది. ఇంకా మేము వచ్చేసినాం కింద క్యాంటీన్కి. ఇంకా అందరికీ ఆకలి అవుతుంది, అందరం తినేసి ఇంకా బయలుదేరిపోయినాం. తింటుంటే ఒక ఫ్యామిలీ పరిచయం అయ్యారు, చాలా మంచిగా అనిపించింది వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే. వాళ్ళతో మాట్లాడినంతసేపు దగ్గర వాళ్ళతో మాట్లాడినట్టు చాలా మంచిగా అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీనిధి వ్లాగ్స్ ఫ్రమ్ యూఎస్ఏ. మీరు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, సిబ్లింగ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ నా వీడియో పంపించండి, ఎందుకంటే ఇంకా వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి. కొంచెం ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి కంటెంట్ కావాలి అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే, లేదంటే ఇన్స్టాలో కానీ, లేదంటే నాకు ఎలాగైనా వాట్సాప్లో కానీ, ఫ్రెండ్స్ అయితే వాట్సాప్లో మెసేజ్ పెడుతూ ఉంటారు కదా, లేదంటే ఇన్స్టాలో కూడా మెసేజ్ పెట్టండి నాకు ఎలాంటి వీడియోస్ కావాలంటున్నారు, లేదంటే కింద మన యూట్యూబ్ వీడియోస్ కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టేయండి. అంటే ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ అని కూడా ఒకటి నేను స్టార్ట్ చేసిన, దాంట్లో ఏమేమి కావాలి అంటే ఈజీగా వంట చేయగలిగేటట్టు బ్యాచిలర్స్గా, లేదంటే స్టూడెంట్స్కి కానీ, లేదంటే వర్కింగ్ ఉమెన్కి కానీ, ఇలాంటి వాళ్ళకి చాలా ఈజీగా క్విక్గా చేసుకునే రెసిపీస్ ఇంకేమైనా కావాలా, లేదంటే ఇంకా ఎలాంటి కంటెంట్ పెడితే బాగుంటుంది, మీకు ఎలాంటి కంటెంట్ కావాలి నా వీడియోస్ నుంచి అనేది చెప్పండి, నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో ఇదండి వీడియో. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం, ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. నేనైతే రేపు మా ఫ్రెండ్స్ అందరం పాటలకు కలుస్తున్నాము, అంటే ఇక్కడ నైబర్హుడ్లో ఉన్న ఫ్రెండ్స్ అందరం, మేమందరం పాటలకు అయితే చేసుకుందాం అనుకుంటున్నాము. సో అప్పుడు నేను ఒక చిన్న వీడియో అయితే తీస్తాను, తప్పకుండా పాటలకు వీడియో అయితే షేర్ చేస్తాను. ఇదండి ఈరోజు వీడియో. బాయ్ మరి.